నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రి వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్సకు వచ్చిన వృద్ధులు అరిగోసును అనుభవిస్తున్నారు. నిన్నటి నుంచి చికిత్స కోసం తిరుగుతూ అవస్థలు పడుతున్నారు. వైద్యుల ఆందోళనలతో ఈ ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు ఎప్పుడు వస్తారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవస్థలపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు తమపై పెత్తనం చెలాయించడం ఏంటని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మౌలిక వసతులతో పాటు గతంలో ఉన్నటువంటి వ్యవస్థను పూర్తిగా సమూలంగా మార్చేస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తేల్చినటువంటి నేపథ్యంలోనే రెండు శాఖ అంటే అటు జిల్లా కలెక్టర్కి ఇటు వైద్యులకు మధ్యన ఒక వివాదం అయితే నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే నోరు లేనటువంటి పేదలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ సమస్య ఏందనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అందనపల్లి. ఇష్యూ ఏంటమ్మా? కళ్ళు బీపీ షుగర్ ఉంది, వాటి గురించి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు పెద్దమ్మ? మా ఆయన కాడ కన్ను ఆపరేషన్ కోసం వచ్చింది, ఇవాళ చేస్తాడు సార్. ఆలయ నుంచి వచ్చిన సార్, నాకు కన్ను కానొస్తలేదు. 3 సార్లు వచ్చిన, 3 సార్లు వచ్చారు. ఎండ ముందు చేయమన్నారు, ఇవాళ వచ్చిన సార్ లేరు. ఏం చేస్తాం? మాట్లాడదాం. ఇక్కడ మరొక పెద్ద మంది. అమ్మ, మీరు కన్ను ఆపరేషనేనా? కన్ను ఆపరేషన్ సార్. పొద్దుగాల వచ్చినాము, ఇంతవరకు వాళ్ళు చూస్తలేరు, చేస్తలేరు. మరి అట్టోడప్పుడు మీటింగులు పెట్టుకున్నాడు, బంద్ చేసి కూర్చోవాలి దవాఖాన. మరి అక్కడి నుంచి ఇక్కడ వస్తే మాకు కిరాయిలు కావద్దా, తిండి తినొద్దా, ఏం తినొద్దు? తిన్నరా పొద్దున వచ్చినట్టు? మరి ఇంకా మా కోళ్ళు పెడతారు, ఇల్లు వాళ్ళని పెడతారా? దవాఖానలో పెడతలే లేరా? ఇది పొద్దుటి 7 గంటలకు వచ్చి కూర్చుంటే ఇంతవరకు అయింది. ఆ డాక్టర్ చూస్తలేరు, మేము ఇక్కడ పోతలేము. ఎక్కడి తాగో పెరుగులు ఎండుకపోయినాయి. ఏం చేయాలి? ఇట్లా అయితే అయ్యా. మేము నందిగామ నుంచి వచ్చానా. మంచినీళ్ళ బాటిల్ కూడా పెట్టుకోలే కదా? లేవు. పొద్దున 7 ఇంటికి వచ్చి కూర్చున్నాం. ఇంకేం చేసే కూర్చొని కాలు తీపులు పెట్టి కూర్చున్నాం. మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు. కనీసం టీకు గోళ్ళు తాగల. ఇలా కన్ను తిప్పించి 22 రోజులు నాకు. అయితే మందులు అయిపోయింది, చుక్కల మందు కోసం వచ్చినాం. వస్తే అడిగితే మందు అయిపోయినా కూడా మందు ఇస్తలేరు. డాక్టర్ రూల్స్ ఉంటుంది, మాకు రాస్తే ఇస్తామని వాళ్ళు అంటున్నారు. 20 పైబడ్డటువంటి వృద్ధులే ఇక్కడ ఉన్నారు. కనీసం నిలబడడానికి కూడా వాళ్ళకి ఒంట్లో సత్వ లేనటువంటి నేపథ్యంలోనే షుగర్లు, బీపీలు వచ్చి కళ్ళు తిరిగి కింద పడేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఫ్లోర్ మీద కూర్చున్నామని చెప్పేసి కూడా సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి చూద్దాం, డాక్టర్లు వచ్చి ఇక్కడ వైద్య సేవలు అందిస్తారా, లేకపోతే ఈ వృద్ధులు ఈ విధంగానే పడిగాపులు గాయాల్సి వస్తుందా అనేది కూడా వేచి చూడాలి. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.